ముఖ్యంగా రొయ్యల సాగు అధికంగా జరిగే భీమవరం, తూర్పు గోదావరి వంటి ప్రాంతాల్లో కిలో రొయ్యల ధర 40 రూపాయలు పడిపోయింది. దీంతో ఆక్వా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజా సుంకాలను ప్రకారం చూసుకుంటే ఓ ఆక్వా రైతు ₹1,00,000 విలువ చేసే రొయ్యలను ఎగుమతి చేయాలంటే 26,000 రూపాయల సుంకాన్ని చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు యాంటీ డంపింగ్ డ్యూటీ, కౌంటర్ వయోలిన్ డ్యూటీని కలుపుకుంటే మొత్తం 35,000 రూపాయలకు పైగా కట్టాల్సి ఉంటుంది. ఇవే కాకుండా ట్రాన్స్పోర్ట్, ప్యాకింగ్ ఖర్చులు అని ఇంకో 20,000 దాకా పెట్టాల్సి ఉంటుంది. ఇక మొత్తంగా ₹1,00,000 50% వరకు ఈ పన్నులు, రవాణా ఖర్చులకే పోతోందని, తమకు మిగిలేదేమీ లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో ఇటు ఒరిస్సాకు అయితే మొదటి ప్లేస్లో ఉంటుంది. తర్వాత ఆక్వా రంగానికి ఇక్కడ రైతులు అయితే అధిక ప్రాధాన్యత ఇస్తారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి సుంకం ఈ రోజు నుంచి అమలు కానున్నది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆక్వా రైతులు దీని మీద ఏ విధంగా స్పందిస్తారనేది మనం చెప్పండి. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి సుంకం ఈ రోజు నుంచి అమలు కావాలనేది మొదలైంది. ఇక్కడ ఆక్వా రైతులు ఏ విధంగా ఇబ్బంది పడిపోతున్నారు? దీనివల్ల చాలా ఎఫెక్ట్, రైతుల మీద చాలా పెద్ద ఎఫెక్ట్ పడుతుందండి. అమెరికా వాళ్ళు సుంకం విధించారు, కానీ చాలా దేశాలకి ఇది ఎక్స్పోర్ట్ అవుతున్నాయండి మన రొయ్యలు. కానీ ఇది వంక పెట్టుకుని దళారులు మొత్తం కేజీకి వచ్చి 30 రూపాయలు అక్కడ అనౌన్స్ చేసిన వెంటనే 30 రూపాయలు తగ్గించేసి ఈ ఇబ్బంది పెడుతున్నారండి. సో దళారులు కూడా బాగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దాని అవకాశంగా తీసుకొని క్యాష్ చేసుకుంటున్నారండి. ఆక్వా రైతాంగం సమస్యలు ఇప్పటికే పలుసార్లు ఇటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే సమస్యలు అయితే పరిష్కారం కాలేనప్పటికీ ఇప్పుడైతే ట్రంప్ ఇటు ట్యాక్స్ విధించారు, అది అయితే అమలు చేస్తున్నారు. అలాగే ఇటు ఫీడే కానీ ఏదైనా కూడా తగ్గలేని పరిస్థితి ఉంది. దీని మీద మీరు ఏమంటారు? ఈ ఫీడ్ అయితే రా మెటీరియల్లో మొత్తం డిఓపి అవనివ్వండి, వేరుశనగపిండి అవనివ్వండి, సోయా అండి, అన్ని రేట్లు తగ్గినాయి. రా మెటీరియల్ రేట్లు అన్నీ తగ్గినాయి. అయినా కానీ ఈ ఫీడ్ ప్లాంట్ వాళ్ళు మటుకి ₹1 కూడా ఫీడ్ కాస్ట్ ఏం తగ్గించలేదండి. అలాగే కరెంట్ ఛార్జెస్లు కూడా విపరీతంగా ఖాళీది సగం అయితే సగం ఏమో సర్ఛార్జెస్ అయ్యని ఇవని మొత్తం సగం అయ్యి ఉంటున్నాయండి. కరెంటు వాడకం తక్కువ, ఎక్స్ట్రా ఛార్జీలు ఎక్కువ పడుతున్నాయండి మాకు. అదే పెద్ద భారం అయిపోయిందండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటు ఆక్వా రైతులతో కూడా సమావేశమయ్యి కమిటీని అంటూ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ పూర్తి స్థాయిలో దాని మీద ఎవరిని ఇవ్వాలని కూడా ఆయన కోరారు. దీని మీద మీరేమంటారు? అది చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం అమల్లోకి వచ్చి అదన్నీ అమలు చేసి మనం కరెంట్ మీద, వీటి మీద, ఆక్వాకల్చర్ మీద బాగా దృష్టి పెట్టి ఏమన్నా చేస్తే మటుకి చాలా శుభసూచన కింద భావిస్తామండి. అంటే ఇక్కడ ఆక్వా ఎక్స్పోర్టర్లు, దళారులు, ట్రేడింగ్ వాళ్ళు కూడా ఇటు రైతునైతే మోసం చేస్తున్నారంటారా కొనుగోలుదారు విషయంలో? అంటే మోసం చేసేది ఏమన్నది, కానీ రేటు విషయంలో వాళ్ళు అవకాశాన్ని బట్టి మన క్రాపు సక్సెస్ క్రాప్ అండి. ఇప్పుడు సమ్మర్ క్రాపు ఈ రొయ్యలు అధికంగా ఇప్పుడు వచ్చే టైంలో ఏం చేస్తారంటే రేటు వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు తగ్గించేసి ఆ వంక ఈ వంక పెట్టేసి తగ్గించేసి కావాలని తగ్గించేసి తీసుకుంటారండి ఇప్పుడు ఈ టైంలో. అంటే సార్, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి ఒక అమెరికా అనేది కాకుండా రొయ్య అనేది వివిధ దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. అదే దీని మీద మన ఆక్వా రైతులే ప్రధానంగా నష్టపోతున్నారు. దీని మీద మీరు ఏమంటారు? ఇప్పుడు రొయ్యల ఎగుమతి అనేది ఒక అమెరికా కాకుండా వియత్నాము, జపాను, ఇండోనేషియా అన్ని చోట్లకి వెళ్తుందండి. ఇప్పుడు మనకి వీళ్ళు చెప్పేది ఏంటంటే ఒకే ఒక్క సాకు ట్రంప్ గారు నిర్ణయం తీసుకున్నారు, దిగుమతి సుంకం ఎక్కువ వేశారని చెప్పేసి ఇమీడియట్గా రేట్లు ఇక్కడ డౌన్ చేసేసారు. దానికి దీనికి అసలు ఏమాత్రం సంబంధం లేదండి. అయితే ఇది చాలా ఇబ్బందులు పడుతున్నామండి మేము. ఇప్పుడు సమ్మర్ క్రాప్ ప్రతి ఒక్కరికి సక్సెస్ అవుతుంది. ఈ సక్సెస్ని ఎన్కాష్ చేసుకోవడానికి వాళ్ళు రేట్లు తగ్గించేస్తున్నారు. ఇక్కడ రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లు కానీ, దళారులు కానీ ఈ బెడద చాలా ఎక్కువగానే ఉందండి. యాక్చువల్గా ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఎంత స్లాంగ్ అయితే రాదు. అయితే దీన్ని ప్రాసెసింగ్ యూనిట్ల వాళ్ళు, దళారులు దాన్ని సాగుగా చూపిస్తున్నారు అంతే. అంటే ఒక్క దేశానికి వెళ్తుంది అనుకోండి, దానికి తగ్గట్టుగా రేటు డౌన్ చేశారంటే దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ అన్ని కంట్రీస్కి వెళ్తుంది, ఇది ఒక చోటకే కాదు. దీనికి తగ్గట్టుగా మేము ఇన్ని వ్యయప్యారసలు అంటే చాలా ఇబ్బంది పడుతున్నాను. కరెంటు ఛార్జీలు కానీ, లేకపోతే ఫీడ్ విషయంలో కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా రేటు తగ్గించలేదు. ముడి సరుకులు అంతా కూడా రేట్లు తగ్గినాయి. వీళ్ళు మాత్రం రేట్లు అయితే ఎక్కడా తగ్గించలేదు. చాలా ఇబ్బంది పడుతున్నామండి.
చంద్రబాబు నాయుడు నిన్న 100 కౌంట్కి 220 కొనుగోలు చేయాలనేది ఆయన సూచించారు. ఇది ఇప్పుడు ఇటు ఎక్స్పోర్టర్లే కానీ దళాలే కానీ దీని మీద దృష్టి పెట్టి ఆ విధంగా కొనే పరిస్థితి అయితే ఉందంటారు. ఇది అమలయ్యే పరిస్థితి ఉందంటారు. ఇప్పుడు అంటే కూటమి ప్రభుత్వం దీన్ని అమలు చేస్తుందని అనుకుంటున్నామండి. ఈ 220 రూపాయలు అనేది కనీస మద్దతు ధర. వరికి కానీ లేకపోతే గోధుమలకు కానీ వేరేట్లకి ఎలా ఇస్తున్నారో దీనికి కూడా కనీస మద్దతు ధర. దీంట్లో లాభాలు ఏమి వచ్చాయండి 220 రూపాయలకి? 220 రూపాయలు ఉంటే రైతు నష్టపోవడం, అలాగని లాభాల బాటలో ఏం ఉండడం, సమానంగా సరిపోద్దండి కనీస మద్దతు ధర. చంద్రబాబు గారు దీనికి కేంద్ర మంత్రి గారికి లెటర్ రాశారు, ప్లస్ నిన్నేమో మీటింగ్ ఏదో ఏర్పాటు చేశారు. నేను ఒక 6-7 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి కల్చరు. ఇప్పటి వరకు కూడా నేను అనుకోవడం అంటే మామూలుగా జనరల్గానే చెప్తున్నాను, నేను ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీని మీద ఏ విధమైన అజమాయిషీ లేదండి. ఈ అజమాయిషీ ఉన్న రోజుని దళారులో లేకపోతే ప్రాసెసింగ్ యూనిట్లో లిస్ట్ వచ్చినట్టు ఆడటానికి కుదరదు కదా. గవర్నమెంట్ అజమాయిషీ ఉంటే అజమాయిషీ ఉన్నట్టుగా లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు కాబట్టి ఇది ఏమన్నా ఒక కొలిక్కి వస్తుందేమో. వస్తే కనుక రైతాంగం అంతా కూడా ఆశాజనకంగానే ఉన్నారండి. అంటే సుమారు ఏ కౌంట్కి ఏ రేటు ఉంటాయి ఇటు రైతుకు అనేది గిట్టుబాటు అనేది కలుగుతుందంటారు? గిట్టుబాటు ధర 250 రూపాయలు మొన్నటి వరకు ఉందండి. సడన్గా కూడా డౌన్ అయిపోయింది. 250 రూపాయలు అంటే గిట్టుబాటు ధర అండి. అది 100 కౌంట్ 250 రూపాయలు అయితే కనుక మాకు గిట్టుబాటు ధర. అంటే విద్యుత్ ఛార్జీలు కూడా గతంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో ఎక్కువగా బిల్లులు వస్తున్నాయని కూడా పలు ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. దీని మీద మీరేమంటారు? ఖచ్చితంగా అంతకు ముందు గవర్నమెంట్ కన్నా విపరీతంగా ఇస్తున్నాయి. ట్రూ ఆఫ్ ఛార్జెస్ వేస్తున్నారు, ఫిక్స్డ్ ఛార్జెస్ వేస్తున్నారు. ఒక రకం కాదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఛార్జెస్ వేస్తున్నారు. అంటే ఇదే ఆక్వా రైతులకి కనుక సమస్యల మీద సాల్వ్ అవ్వకపోతే రానున్న కాలంలో ఆక్వా క్రాప్ హాలిడే ప్రకటించే అవకాశం ఉందంటారు? చేయాలి, అందరూ కలిపి యూనిటీగా ఉండాలి. అయితే రైతుల్లో ఇంకా యూనిటీ రావట్లేదు. అందరూ కలిపి యూనిటీగా ఉండి ఖచ్చితంగా చేయాలి, లేకపోతే ఈ సంక్షోభం ఇంకా విపరీతంగా. అదే ఆక్వా రైతులు ప్రధానంగా రొయ్యను వాళ్ళే కొనుగోలు చేసే విషయంలో కూడా రైతులు ఇటు ఎక్స్పోర్టర్స్ కుమ్మక్క అవటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది అంటారు. గవర్నమెంట్ తీసుకోవాలి. ఇది ఏదైతే ప్యాడీని ఏ విధంగా ప్రొక్యూర్ చేస్తుందో గవర్నమెంట్, అదేవిధంగా దీన్ని కూడా ఆక్వాని కూడా తీసుకోవాలి. దీన్ని ఓన్లీ విదేశీ మార్గం వస్తుంది, మన గవర్నమెంట్కి ఇంత ఇన్కమ్ వస్తుందని చూస్తున్నారు తప్ప ఇది రైతులకి ఏ విధమైన లబ్ధి చేయకూడదు. ప్రైవేట్ వాళ్ళ నుంచి ఇది మనం తీయాలంటే మన ప్యాడీ ఏ విధంగా అయితే ప్రొక్యూర్ చేస్తుందో గవర్నమెంట్, అదేవిధంగా దీన్ని కూడా వాళ్ళు ప్రొక్యూర్ చేయాలి. చేస్తేనే దీన్ని సంక్షోభం నుంచి గట్టెక్కుతారంతే. ఏదైతే ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఒక అమెరికాకే కాదని, రొయ్య అనేది అమెరికా కాదు పలు కంట్రీలకు కూడా ఎగుమతి అవుతుంది. అయితే అమెరికా ట్రంప్ బూసిని చూపించి ఇటు రాష్ట్రంలో ఉన్న ఎక్స్పోర్టర్లు ఎప్పుడైతే ట్రంప్ అయితే ట్యాక్స్ విధించారు అప్పటి నుంచి అమలు చేస్తున్న పరిస్థితి అయితే ఎక్స్పోర్టర్లు చేస్తున్నారు. కానీ ఫీడు తగ్గిన విషయంలో కూడా ఆ నిర్ణయం తీసుకోవట్లేదు. ఫీడు గతంలో ఇప్పుడు 15% తగ్గినప్పుడు కూడా అది అమలు కాలేని పరిస్థితిలో ఉంది. రానున్న కాలంలో ఇటు ఆక్వా సాగు చేయాలంటే ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకుపోతే రానున్న కాలంలో ఇటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి అయితే ఇక్కడ ఆక్వా రైతులు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ అయ్యప్తో ప్రసాద్, ప్రైమ్ న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా.